హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మోదరి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. గివేవేలో పార్టిసిపేట్ చేయాలంటే లైక్ చేసి కామెంట్ చేయండి. 1 నెంబర్ని గివేవే విన్నర్గా సెలెక్ట్ చేస్తా. సో హెయిర్ కలర్స్లో ప్రాబ్లం లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈజీగా మిక్స్ చేసి వేసుకోవడానికి మంచి హెయిర్ కలర్ తెప్పించాను. సో ఈ హెయిర్ కలర్లో 2 బాటిల్స్ వస్తుంది. ఇది 2 కలర్స్ ఈక్వల్గా తీసుకొని మిక్స్ చేసుకోవాలండి. సో మిక్స్ చేసుకున్నాక హెయిర్కి వేసుకొని 10 to 15 మినిట్స్ ఉన్న తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేయండి. వాష్ చేసి అండ్ ఆ డే దాన్ని అలా వదిలేసి నెక్స్ట్ డే షాంపూ పెట్టండి. సో ఇలా చేయడం వల్ల హెయిర్ అనేది కలరింగ్ అనేది ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట. సో మీరు వెంటనే షాంపూ పెట్టినట్టయితే హెయిర్ కలర్ అనేది వెంటనే పోతుంది. సో దీని కాస్ట్ కూడా చాలా తక్కువ. ఏంటంటే చాలామంది పెద్ద బాటిల్స్ తీసుకుంటే వేస్ట్ అవుద్ది కదండి. సో సింపుల్గా కావాలి, మేము ట్రై చేస్తామని అంటున్నారు. సో అలా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఇది ట్రై చేయండి. దీని కాస్ట్ వచ్చి ఓన్లీ 199 రూపీస్. సో ఎవరైనా యూజ్ చేయాలనుకున్నట్టయితే ఆర్డర్ చేసుకోండి. ఆర్డర్ నెంబర్ అనేది కింద ఉంటుంది. లేదు మాకు కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, మంచి బ్రాండ్ కావాలనుకున్నట్టయితే సో న్యాచురలీ ఉంటుంది, న్యాచురలీ ఉంటుంది పెద్ద బాటిల్. సో అది యూజ్ చేయండి. అది యూజ్ చేయడం వల్ల ఇదేంటంటే కంపెనీ మాట, సో బిగ్ కంపెనీ వస్తుంది న్యాచురలీ. సో ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి కంపెనీ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల మీకు ఐడియా ఉంటుంది కదా. సో సైడ్ ఎఫెక్ట్స్ ప్రాబ్లమ్స్ అనేది ఉండదు. ఇది జస్ట్ శాంపిల్ బాటిల్స్, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ ఉంటుందని కూడా నేను చెప్పను. సో ఇది అయినా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. లేదు మాకు ఆల్రెడీ మేము టెస్ట్ చేసుకున్నాము, మాకు సెట్ అయింది, సో మేము పెద్దది తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇది యూజ్ చేసుకోండి, ఓకేనా. ఇది మీకు మ్యాక్సిమం 2 times or 3 times వరకు వస్తుంది. షార్ట్ హెయిర్ అయితే 3 times వస్తుంది, లాంగ్ హెయిర్ వాళ్ళకైతే 2 times వస్తుంది. సో చెక్ చేయండి. ఒక్కొక్కరికి ఏంటంటే వాళ్ళ స్కిన్ టోన్ బట్టి గమ్మున్ సెట్ అవ్వదు. అలాంటి వాళ్ళు ఇయర్ బ్యాక్ ప్యాచ్ టెస్ట్ చేయండి. సో 2 ఈక్వల్గా 1 drop తీసుకొని ఈక్వల్గా 1 drop తీసుకొని సో ఇయర్ బ్యాక్ అనేది ఈ ప్లేస్లో పెట్టండి. ఒక 5 minutes 10 minutes ఉన్న తర్వాత మీరు వాష్ చేసేయండి. మీకు ఎలాంటి ఇచ్చింగ్ రాలేదనుకున్నట్టయితే సో వేసుకోవచ్చు. కానీ ఇది ఇప్పటి వరకు కూడా ఎవరికి సెట్ అవ్వలేదు అండ్ ప్రాబ్లం అయింది అనేది అయితే ఇది కానీ ఈ బిగ్ బాటిల్ కానీ అస్సలు కంప్లైంట్ అనేది లేదన్నమాట. సో ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఐ మీన్ కొంతమంది జెంట్స్ గెడ్డానికి కూడా వేసుకుంటున్నారు. సో లేడీస్ అయితే హెయిర్కి వేసుకోవచ్చు. కావాలనుకున్నట్టయితే ఆర్డర్ చేసుకోండి. తెలుసు కదా, ఆర్డర్ నెంబర్ వీడియో కింద ఉంటుంది అండ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో ఎవరైనా కావాలనుకున్నట్టయితే గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్టయితే వాట్సాప్ మెసేజ్ చేయండి, దయచేసి కాల్స్ చేయవద్దు, ఓకేనా. సో ఇంకొక విషయం ఏంటంటే మీరు హెన్నా పెట్టినా, హెయిర్ కలర్ పెట్టినా షవర్ క్యాప్ కానీ లేదా పాలిథిన్ కవర్ కానీ హెయిర్కి ప్యాక్ చేయండి. సో ఇలా ప్యాక్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్లో ఉంటుంది. సో డైరెక్ట్గా వదిలేస్తే హెయిర్ అనేది డ్రై అయిపోతుంది. న్యాచురల్ ఆయిల్ అనేది హెయిర్ తీసేసుకొని సో హెయిర్ కానీ స్కార్ఫ్ కానీ డ్రై అయిపోయి హెయిర్ ఫాల్ అవుతుంది అన్నమాట. సో అలాంటి మిస్టేక్స్ ఏం చేయొద్దు. సో మంచిగా వేసుకోండి. ఒకవేళ తెలియకపోతే మమ్మల్ని అడగండి, నేను 1 వాయిస్ మెసేజ్ అనేది పెడతాను. కానీ ఎక్కువ క్వశ్చన్స్ అనేది అడగద్దు, విసిగించద్దు. మీకు ఎక్కడ వరకు డౌట్ ఉందో ఆ క్వశ్చన్ అనేది నాకు వాట్సాప్ మెసేజ్లో వాయిస్ మెసేజ్ పెట్టండి, నేను చెప్తాను. కానీ తెలియకుండా డేది నైట్ టైము, నైట్ డే టైము లేదా ఓన్లీ సింగిల్ బాటిల్ పెట్టడము అలా చేయొద్దు. దీని మీద 1 2 అనేది మెన్షన్ చేస్తారు. సో 1 ఆఫ్ 2 ఆఫ్ 2 ఈక్వల్గా మిక్స్ చేసి హెయిర్కి వేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి హెయిర్ కలర్ వేసుకున్నా, హెన్నా వేసుకున్నా, హెయిర్ ప్యాక్స్ వేసుకున్నా ఫేస్కి వ్యాజిలైన్ కానీ సన్ స్క్రీన్ కానీ మస్ట్ అండ్ షుడ్గా రాసుకోవాలి. సో అలా అప్లై చేయకపోతే మీకు పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది.
అండ్ నెక్స్ట్ వచ్చి ఈ ఫోర్ హెడ్ ప్లేస్లో కూడా మీరు వ్యాజిలైన్ కానీ సన్ స్క్రీన్ కానీ కొంచెం ఎక్కువ ఫేస్కి అప్లై చేసేదానికన్నా కొంచెం ఎక్స్ట్రా అనేది అప్లై చేయండి. సో అలా అప్లై చేయడం వల్ల హెయిర్ ఫోర్ హెడ్ మీద మీకు ప్యాచ్ కింద పడదు. ఓకేనా. సో ఇలాంటి డౌట్స్ చాలామందికి ఉంటాయి. తెలియక కూడా ఇక్కడ వరకు వేసేసుకోవడము. మాకు ఐబ్రోస్కి వచ్చేటప్పుడు మేము చూస్తాము. సో ప్యాచెస్ కింద ఉంటుంది. కొంతమందికి పిగ్మెంటేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ ఎందుకు ఉంటుంది అంటే ఇలాంటి హెయిర్ కలర్స్ వేసినప్పుడు సన్ స్క్రీన్ కానీ మాయిశ్చరైజర్ కానీ వ్యాజిలిన్ కానీ అప్లై చేసుకోవాలి. ఓకేనా. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి స్కిన్ ప్రాబ్లం ఉన్నా సజెస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.